నేను స్టాంప్ వేశాక ఆటోమేటిక్గా మీ బిల్స్ శాంక్షన్ అవుతాయి. అందులో ఎలాంటి డౌటు లేదు. ఏంట్రా మెత్తగా మాట్లాడుతున్నాను కదా అని నువ్వేం మాట్లాడినా మొక్కుతాననుకుంటున్నావా? ఇప్పుడు నా డీల్కి నువ్వు ఒప్పుకోకపోతే నీ పరిస్థితి ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు. ఆలోచించుకో. నా ఆఫీస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పోతాను. నీతి నిజాయితీ అంటూ ఎన్నాళ్ళీ సీట్లో ఉంటావో నేను చూస్తాను. నువ్విలాగే ఉన్నావంటే చివరికి నీ అరుపులు వినే నాథుడు కూడా ఇక్కడెవ్వరూ ఉండరు. నేను కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నా వెనకున్న గ్యాంగ్ని చూస్తేనే సగం చేస్తావురా. నువ్వొక్కడవే ఏం చేయగలవు? నేను శిఖరాన్నిరా. ఎన్ని అవాంతరాలు వచ్చినా వెనకడుగు వేయకుండా ఆ శిఖరం పైకెక్కి జెండా పాతే దమ్మునోండి నేను. చూసుకుందాంరా, ఎవరి మీదకెక్కి జెండా పాతారో అది చూసుకుందాం. నేను రెడీ. చూస్తా. ఏమైంది మావా? బిల్ శాంక్షన్ చేసే విషయంలో నాకే లంచం ఇవ్వాలని చూస్తున్నాడ్రా. రేయ్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకో మాకు. ఇక్కడ ఇలా జరగడం కొత్తేం కాదురా. ఇప్పుడు నీకు 10 లక్షలు కావాలి కదా, ఆ డబ్బేదో ఒక సైన్తో ఆ మోహన్ రామ్ ఇస్తానన్నాడు కదా మావా. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయిరా. ఒక్కసారి ఆలోచించు. స్వామి, ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను. అదే నా ప్రాబ్లమ్స్కి భయపడి ఆ మోహన్ రామ్ దగ్గర చేతులు చాచానే అనుకో, జీవితంలో ప్రశాంతంగా పడుకోలేను. కాబట్టి ఈ టాపిక్ ఇంతటితో వదిలే. ఆ ఫైనాన్షియల్ సంగతి ఏం చేయాలో నేను ఆలోచిస్తాను.